బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధాల్లో ఇష్టపూర్వక సెక్స్ నేరం కాదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుదీర్ఘ కాలం ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని ఆ తర్వాత విభేదాలు వచ్చాక పురుషులపై మహిళలు ఆరోపణలు చేయడం, రేప్ కేసులు పెట్టే సంస్కృతి పెరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది. పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే ఖచ్చితంగా శారీరక సంబంధం పెట్టుకుంటారని చెప్పలేమన్న సుప్రీంకోర్టు ముంబైలో ఒక వివాహితుడిపై 7 ఏళ్ల క్రితం వీడియో పెట్టిన కేసును కొట్టేసింది సుప్రీంకోర్టు. మనం రీసెంట్గానే చూసాం. మొన్న జానీ మాస్టర్ కేసులను సేమ్ సీన్ రిపీట్ అయింది. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒక అమ్మాయి జానీ మాస్టర్ మీద రేప్ కేసు పెట్టడం జరిగింది. నార్మల్గా మంచిగా సన్నిహితంగా ఉండి ఇష్టపూర్వకంగా కలిసి ఉండి ఆ తర్వాత విభేదాలు వచ్చాక ఇలా రేప్ కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ముంబైలో ఒక వివాహితుడిపై 7 ఏళ్ల క్రితం ఒక వీడియో పెట్టిన కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. కౌశల్య, వివాహేతర సంబంధాలపైన సుప్రీంకోర్టు మరోసారి చెప్పడం జరిగింది. జస్టిస్ బివి నాగరత్నం, కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ రకమైన తీర్పునిచ్చింది. అయితే ముంబైలో కర్గర్ స్టేషన్ లో ఓ వివాహితుడిపై ఒక వీడియో పెట్టిన కేసులో ప్రధానంగా ఈ యొక్క తీర్పునియడం జరిగింది. తన భర్త చనిపోయిన తర్వాత ఇతనితోటి కొంత ఇద్దరు కూడా కలిసి కొన్ని రోజులు సహజీవనం చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అతను ఆమెను పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె అతని పైన రేప్ కేసు పెట్టింది. దాదాపు 7 ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. 7 ఏళ్ల నుంచి విచారణ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం దీనిపైన జస్టిస్ నాగరత్నం, కోటేశ్వరరావు సింగ్ ధర్మాసనం ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు అన్న హామీతోటే వీళ్ళిద్దరు కూడా కలిసి లేరు అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్ గా వివాహేతర సంబంధాల్లో సుదీర్ఘ కాలం ఇద్దరు కూడా ఒకరిపై ఒకరి ఇష్టంతో కలిసి ఉండి ఆ తర్వాత అతని పైన రేప్ కేసు పెట్టడము ఇటువంటివి ఎక్కువగా మహిళలు ఇప్పుడు చేస్తున్నారంటూ కూడా ఆ ధర్మాసనం అభిప్రాయపడడం జరిగింది. అయితే పెళ్లి చేసుకుంటారన్న ఖచ్చితమైన హామీతోటే శారీరక సంబంధం పెట్టుకుంటున్నారా? అలాంటిది ఏమీ లేదు కదా. ఒకరికొకరికి ఇష్టపడి వాళ్ళు శృంగారంలో పాల్గొంటున్న సందర్భం అది. దాన్ని తప్పుపట్టలేము. వివాహేతర బంధానికి సంబంధించిన అంశాలను కూడా గతంలో కూడా సుప్రీంకోర్టు అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది. వివాహేతర సంబంధం ఇద్దరు మేజర్లు అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇరువురు తన సొంత ఇష్టంతో వాళ్ళిద్దరు కలవడం అనేది నేరం కాదు అనేది కూడా గతంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా ముంబై కేసుల తరహానే దేశవ్యాప్తంగా కూడా మహిళలు ఏదైతే కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత రేప్ కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా కోర్టు అయితే ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కౌశల్య, గోపి, అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇల్లీగల్ అఫైర్స్ మీద అంటే ఇది రెగ్యులర్ చేసినట్టుగా అనిపించట్లేదు. అంటే దీనివల్ల ఇల్లీగల్ అఫైర్స్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో మహిళలకు ఇంకా రక్షణ లేకుండా ఉంటుందని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? అయితే ఖచ్చితంగా రేప్ కేసెస్ల నిర్వచనం మారింది అనేది కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే కొంతకాలం ఇద్దరు కలిసి అంటే మ్యూచువల్ కన్సర్న్ తోటి జరిగిన దాన్ని రేపుగా పరిగణించలేము. మ్యూచువల్ కన్సర్న్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా బలవంతం చేయడం దాన్ని మాత్రమే రేపుగా పరిగణించాలి. కొంతకాలం కలిసి ఉండి ఆమె ఇష్టపూర్వకంతో అతని ఇష్టపూర్వకంతో ఇద్దరు కలయిక జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా రేపుగా పరిగణిస్తామనేది కూడా కోర్టు అభిప్రాయపడడం జరిగింది. కొన్ని సందర్భాలలో ఏదైతే మహిళలు తమ ఇష్టంగా ఈ యొక్క రేప్ కేసెస్ ని తమకు ఒక అస్త్రంగా మార్చుకొని బాధితులను బాధించడం జరుగుతుందో అటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క అంశాన్ని ధర్మాసనం అయితే తప్పుపట్టడం జరిగింది. మిగతా సందర్భాల్లో ఏదైతే బలవంతంగా ఒక మహిళ పైన కానీ ఒక వివాహిత సంబంధం పెట్టుకున్న ఇటువంటి అంశాలపైన కూడా సుప్రీంకోర్టు అనేక క్లారిటీ ఇచ్చింది. కానీ గతంలో కూడా అనేక కేసెస్ లో కూడా సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాల పైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇద్దరు మేజర్లు అయినప్పుడు ఇద్దరు తమ ఇష్టపూర్వకంగా కలిసి బ్రతకడాన్ని దాన్ని తప్పు పట్టలేము. అటువంటి సందర్భంలో వివాహమే చేసుకొని వాళ్ళిద్దరు కలిసి ఉండాలన్న నిబంధన కూడా ఏం లేదంటూ కూడా గతంలో అనేక తీర్పులు ఇచ్చిన నేపథ్యాన్ని మనం చూసాం. ఇప్పుడు తాజాగా కూడా ఈ కేసులో ఒక విడో తన భర్త చనిపోయిన తర్వాత ఆమె ఇతనితోటి ఇష్టపూర్వకంగానే ఇతనితో కలిసి ఉంది, ఇతనితో సహజీవనం చేసింది, వాళ్ళిద్దరు కలిసి శృంగారం చేసుకున్నారు. కాబట్టి దీంట్లో
పర్టికులర్ గా రేప్ అనే నినాదం ఎక్కడ లేదు దీంట్లో. అతను ఆమెను బలవంతం చేసింది ఎక్కడ కూడా లేదు కాబట్టి సెక్షన్ ఖచ్చితంగా దీంట్లో ఒక మహిళను బలవంతంగా అనుభవించడం కానీ ఆమెతోటి శృంగారంలో బలవంతంగా పాల్గొనడాన్ని మాత్రమే రేప్ గా పరిగణిస్తాం. కానీ ఇరువురు ఇష్టపూర్వకంగా చేసేదాన్ని ఏ విధంగా రేప్ అంటాము? ఇదే ఒకవేళ ఇష్టపూర్వకంగా ఇద్దరు కలయికలు జరిగితే ప్రతి భార్య కూడా భర్త పైన రేప్ కేసు పెట్టవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలి. ఒక మహిళకు నిజంగా అన్యాయం జరిగిన మహిళ వెంట న్యాయస్థానాలు నిలబడాలి. ఎవరైతే పురుషుడు ఉన్నారో బలవంతంగా చేసేదాన్ని మాత్రమే అతని పైన అభియోగాలు నమోదు చేయాలి. కానీ మహిళ తన ఇష్టంగా తాను అతనితో కలిసి ఉండడాన్ని రేపుగా పరిగణించలేము. కొంతకాలం వీళ్ళంతా కూడా కలిసి ఉంటున్నారు, కలిసి జీవిస్తున్నారు, వాళ్ళు ఒకే దగ్గర ఉంటున్నారు, వాళ్ళు ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకుంటున్నారు. కానీ ఎక్కడైతే అభిప్రాయ భేదాలు వస్తాయో, విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందో ఖచ్చితంగా ఆ మహిళ రేప్ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తుంది అనేదే ప్రధానంగా ధర్మాసన ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఇష్యూస్ లో రేప్ గా దీన్ని పరిగణించకూడదు. వివాహేతర సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని వాళ్ళిద్దరికి ఇరువురికి ఇష్టమైతే కనుక దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు పట్టలేమనేది కూడా ఈ సందర్భంగా ధర్మాసనం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతోటి ఇల్లీగల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇల్లీగల్ చేసినట్టే అని భావించచ్చా? ఖచ్చితంగా ఇల్లీగల్ అంటేనే వాళ్ళిద్దరు కూడా ఎటువంటి బాండింగ్ లేకుండా, అంటే వాళ్ళ మధ్యలో మ్యారేజ్ లాంటి బాండింగ్ ఏది లేకుండా ఒకరికొకరు కలిసి బ్రతకడాన్ని వాళ్ళు ప్రస్తుతం అయితే కోర్టు అభిప్రాయపడింది. ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటాము అనే హామీతోటే వాళ్ళిద్దరు కలిసి బ్రతకడం లేదు, మ్యారేజ్ చేసుకుంటాము అన్న ఉద్దేశంతో లేదు. ఇద్దరు కలిసి బ్రతకడానికి ఏ విధంగా అయితే ఒకరినొకరు మాట్లాడుకొని వాళ్ళిద్దరు కలిసి బ్రతుకుతున్నారో విడిపోయే సందర్భంలో కూడా అంటే అదే నేచర్ తోటి విడిపోవాలి తప్ప అతన్ని కక్షపూరితంగా వేధించడం కానీ ఆమెను కక్షపూరితంగా వేధించడం కానీ చేయకూడదు అనేదే ప్రధానంగా కోర్టు ఉద్దేశం తప్ప దీన్ని లీగలైజ్ చేయాలి, ఈ వివాహేతర బంధం అంతా కూడా లీగల్ అనేది మాత్రం ఎక్కడ చెప్పలేదు. ఇరువురు కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళకి ఇష్టపూర్వకంగా బ్రతకడము, వాళ్ళు కలిసి బ్రతకడాన్ని సహజీవనంగా గుర్తిస్తామే తప్ప వివాహ బంధంగా వాళ్ళని గుర్తించలేము. కాబట్టి ఖచ్చితంగా వివాహ బంధం కొన్ని అంటే హిందూ ధర్మ వివాహం కావచ్చు, తర్వాత ఇస్లామిక్ ధర్మం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, వీటన్నిటికీ ఎవరి మతానికి సంబంధించిన నిబంధనలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వివాహేతర సంబంధాలన్నింటినీ కూడా ఒకే తాటిపైకి తీసుకురాలేము. ఖచ్చితంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా ఒక పురుషుడు మహిళ ఇష్టపూర్వకంగా బ్రతకడాన్ని సహజీవనంగానే గుర్తిస్తుంది తప్ప దాంట్లో ఎక్కడ కూడా దీన్ని లీగల్ గా చేసినట్టుగా కానీ కోర్టు లీగల్ గా మీరు వివాహేతర బంధాన్ని మేము చట్టబద్ధతం చేస్తామని కానీ ఎక్కడ కూడా కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఖచ్చితంగా దీంట్లో ఇరువురు ఇష్టపూర్వకంగానే, దీంట్లో ఎందుకు పదే కోర్టు ఇష్టపూర్వకంగా మాట్లాడుతుంది అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగానే కలిసి బ్రతికారు, ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నారు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రేప్ కేసెస్ గా నమోదు చేయకూడదు అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎక్కడైతే మహిళ పైన అఘాయిత్యం జరుగుతుందో, తనను బలవంతంగా చేస్తారో అటువంటి సందర్భాల్లోనే అటువంటి కేసెస్ లోనే చాలా సివియర్ గా ఆ కేసెస్ ని పరిష్కరించాలి. దాంట్లో ఎటువంటి కొలాప్స్ ఉండకుండా పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి విషయాల్లో ఖచ్చితంగా అటువంటి నిందితుడికి శిక్ష పడే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది అనేది కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగిందే తప్ప వివాహేతర బంధాలన్నీ కూడా ఇది ఇక ముందు నుంచి లీగల్ అవుతాయనేది కూడా తన అభిప్రాయంగా కాదు అనేది మనం కూడా స్పష్టం చేసింది. వివాహేతర బంధం అనేదే ఒకరికొకరికి ఇష్టపూర్వకంగా బ్రతకడము. వివాహ బంధాలు వేరు, వివాహేతర బంధాలు వేరు. వివాహేతర బంధాల్లో కొన్ని సందర్భాల్లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతుకుతున్న సందర్భాలు ఉంటాయి. కొంత కల్చర్ మారిన పరిస్థితి ఉంది. గతంలో భారతదేశ వివాహ సంబంధాలకు ఉన్న ప్రయారిటీ ఇప్పుడు కొంత తగ్గింది అనేది కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇటువంటి తీర్పై తీయడం జరిగింది. కౌసల్య. ఓకే గోపి, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తున్నాం వివాహేతర సంబంధాలపై ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. వివాహేతర సంబంధాల్లో ఇష్టపూర్వక సెక్స్ నేరం కాదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సుదీర్ఘ కాలంగా ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని ఆ తర్వాత విభేదాలు వచ్చాక పురుషులపై మహిళల ఆరోపణలు చేయడం, రేప్ కేసులు పెట్టే సంస్కృతి పెరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది. పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే ఖచ్చితంగా శారీరక సంబంధం పెట్టుకుంటారని చెప్పలేమంది సుప్రీంకోర్టు. ముంబైలో ఒక వివాహితుడిపై 7 ఏళ్ల క్రితం విడో పెట్టిన కేసును కొట్టేసింది సుప్రీంకోర్టు.
అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.